అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు జయేష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. 2025 ఫిబ్రవరి మాసం మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతి నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ఫిబ్రవరి మాసం ఫలితాలకు వచ్చినప్పుడు మాఘమాసం మీనరాశి వారిది పూర్వాభాద్ర నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు ఈ యొక్క మీనరాశికి చెందినవి. మీనరాశి యొక్క చూస్తే కనుక గ్రహస్థితి జన్మస్థల శుక్ర రాహుల కలయిక, అట్లానే తృతీయ స్థానంలో గురువు, చతుర్థమందు కుజుడు వక్రి, అట్లానే సప్తమ స్థానంలో కేతువు, ద్వాదశంలో ఏకాదశంలో రవి, తదుపరి ద్వాదశ స్థితిలో రవి, అట్లానే 12వ తారీఖు వరకు బుధుడు కూడా ఏకాదశ స్థాన సంచారం, తదుపరి ద్వాదశ స్థాన సంచారం, శని ద్వాదశ స్థానంలో సంచారం. ఇది మన యొక్క మీన రాశి యొక్క గ్రహస్థితి. ఎప్పుడైతే జన్మస్థాన శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడో రాహుతో కలిసి, అంటే వీళ్ళ ఆలోచన ధోరణి ఒక్కసారిగా స్ట్రేంజర్గా మారిపోవడం అవకాశం ఉంటుంది. అంటే అప్పటి వరకు చాలా సహనం ఓర్పుతూ ఉంటారు. ఒక్కసారిగా వీళ్ళ దానిలో ఒక షేడింగ్ అనేది కనబడుతుంది. అది ఉన్నట్టుండి మారడం, ఏంది ఇతనైనా మాట్లాడేది అనుకో స్థితికి వస్తుంది. కానీ ఈయనలో ఇన్ని రేఖలు ఉన్నాయా అనేది అప్పటిదాకా అర్థం కాదు. ఇప్పుడు అర్థమైద్ది ఇన్ని రకాల రేఖలు, షాడోస్, ఇన్ని నీడలు ఉన్నాయా అని చెప్పి. అంటే ఒక మల్టీ-పర్సన్ టాలెంట్గా చూస్తారు. అట్లాగే వీరికి గురువు 3లో ఉన్నాడు. గురువులో 3లో ఉండడం వల్ల వీళ్ళు సహకరించే వాళ్ళు తక్కువ, కానీ వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మమ్మల్ని ఎవరైనా సపోర్ట్ చేస్తారేమో. ఎవ్వరూ సపోర్ట్ చేయరు. స్వతంత్రంగా ఉండడమే ఎక్కువగా ఉంటుంది. అందులో జన్మస్థలంలో రాహు ఉండడం, తరచూ ప్రయాణాలు చేద్దాం అనే ఆలోచన ఉండడం, లేతే మళ్ళీ ప్రయత్నం చేద్దాం వెళుతూ ఉంటే కనుక మనకు ప్రయత్నపూర్వకంగా జరుగుతాయి పనులు, కానీ కుదర కూర్చుంటే జరుగుతాయా ఒక మాట అనేది ఉంటుంది. ఉట్టి కూర్చుంటే మనం ఏదైతే ఉంటుందో ఒక మంత్రం పరిష్కారం చేసుకోవడము, అట్లాంటి చాలా రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు ఈ యొక్క మాసంలో వీళ్ళు. తర్వాత చతుర్థలో కుజుడు వక్రీకరించున్నాడు. అంటే బంధువులతో కూడా కొంత దూరంగా వైఖరి ఉండటము. తోబుట్టువులు మాత్రం సహకరిస్తారు. ఎవరు సహకరించకపోయినా తోబుట్టువులతో వీళ్ళకి వాళ్ళ బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సహకరించేది ఎక్కువ ఉంటుంది. తర్వాత కొంత ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించడం మంచిది. ఎందుకంటే కుజుడు చతుర్థంలో ఉండడం వల్ల వక్రీకరించి ప్రయాణాలు చేసేటప్పుడు 1-2 ఆలోచన చేయడం, అంటే బండి కానీ వాహనం కానీ పక్కన వాడు నడిపేది మనం చూసుకొని నడపడం అన్న మంచిది. అయితే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సప్తమ స్థానంలో కేతువు కూడా, అంటే మీరు చేసుకునేది ఒక మాట చెప్తూ ఉంటారు ఎదుటి మనిషికి, ఆ మాట కాకుండా కట్ చేసి ఆ మాట వినడము, లేదా ఆ మాట వినకపోవటం, మీరు చెప్పిన మాట మీరు ఒకటి వాళ్ళు ఇంకోటి అర్థం చేసుకోవటం అనేది కొన్ని అపార్థాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. కానీ మళ్ళీ చెప్పండి, 1-2 సార్లు చెప్తే ఆ సలహా సూచనలు పాటిస్తారు వాళ్ళు. అట్లానే మీరు చేతికి అంత ధనం వస్తుందేమో అనుకుంటారు, కానీ కొంత ధనం వస్తుంది. కానీ ఒక్కోసారి ఆకస్మికంగా కూడా ధన ప్రాప్తి కలుగుతుంది. ఆకస్మికమైన ప్రయాణాలు, ఆకస్మిక ధనలాభాలు అనేవి చేకూరే అవకాశం ఎక్కువగా ఉంది. అట్లానే ఏకాదశంలో రవి ఉండడం వల్ల, రవి వల్ల వీళ్ళకి హోదాను అవి పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఒకచో చెప్పాలంటే వీళ్ళకి పూర్వార్ధం చాలా యోగదాయకంగా ఉంటుంది. అంటే అనూహ్యమైనటువంటి రీతిలో ఉండడము, అసలు వీళ్ళని ఊహించరు. ఆ 12వ తారీఖు వీళ్ళు ఎట్లా ఉంటారంటే ఒక టైప్ ఆఫ్ వీలేనా అనుకున్నట్టు జీవనంగా ఉంటుంది. తర్వాత బుధుడు 12లో ఉండటం వల్ల అజీర్ణము, లేతే జీర్ణకోశం కానీ, లేతే లంగ్స్కి సంబంధించి కానీ, లేదా భుజాలకు సంబంధించి కానీ నొప్పులు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యరీత్యా ఎక్సర్సైజులు చేయటం మంచిది. వ్యాయామం అనేది చేయాలి. వ్యాయామం చేయకపోతే కనుక కష్టం. ఎందుకంటే వీళ్ళకి నరాల బలహీనత కూడా ఉంటుంది. శని 12లో ఉన్నాడు. ఏలినాడు శని ప్రభావం ఆల్రెడీ నడుస్తుంది. జన్మంలోకి వస్తున్నాడు ఇంకా రాబోయే కాలం. కాబట్టి ఆరోగ్యరీత్యా చాలా జాగ్రత్తలు తీసుకోవాలా. మరి ఆర్థికంగా కూడా ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా ఉండాలా. ఇవన్నీ కూడా వీళ్ళు చాలా కంట్రోలింగ్గా చేసుకోవాలి. ఎందుకంటే ఎంత కంట్రోల్ చేస్తే అంత మంచిది. అంతే తప్ప ఇక మనకు ఉన్నాయి కదా అన్నీ ఉన్న 4 నూలు గింజలు దానం చేసినట్టుగా ఉన్న గింజలన్నీ దానం చేస్తే చివరికి నీకేం మిగలవు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. అన్ని గింజలు దానం చేయడం కాదు, మీ ఉన్నదానిలో కొన్ని దానం చేయండి. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురువు? విద్యార్థులకి కొంత చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. ఎందుకంటే జన్మంలో రాహు ఉండడం వల్ల స్నేహిత సహవాసం వల్ల, లేదా చెడు సహవాసాలు కానీ, లేదా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్కి హాజరవ్వటం, విద్యను అశ్రద్ధ చేయటం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఖచ్చితంగా మీరు పునః సమీక్షించుకోవటం మంచిది. ప్రతి విషయం పరీక్షలు ఎట్లా రాయగలుగుతాం ఏంటనేది సమీక్షించుకొని వెళ్ళడం మంచిది. అంతేగాని నిత్యము
ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అనో లేదా స్నేహిత వర్గంలో ఉండడం అనేది కాదు. మీరు విద్యా జీవితాన్ని కూడా గడిపితేనే రేపటి రోజు మీకు భవిష్యత్తు అనేది ఉంటుంది. ఇక శుభకార్యాల విషయానికి వస్తే ఏమైనా జరగడానికి ఆస్కారం ఏదైనా కనిపిస్తుంది? శుభ కార్యక్రమాలు నిమిత్తము కొంత ఆటంకాలే ఉన్నాయి, ప్రస్తుతం ఏమి అయ్యేటట్టు అయితే లేవు. కాబట్టి వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. విదేశాలకు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో మరి ఏమైనా ప్రయత్నపూర్వకంగా ఏమైనా చేయొచ్చు అంటారా ఈ మాసంలో? వివాహాలు సంబంధాలు వస్తుంటాయి, వెళుతుంటాయి. మీకు తగిన సంబంధం అయితే రావటం కష్టమే. ఇక తర్వాత కాలం ఏదైతే ఉందో కొంత అనుకూలమై ఉంది, ప్రయత్నం చేస్తుండాలి. అట్లా అని చెప్పి ఆగిపోవద్దు, వివాహ ప్రయత్నాలు చేస్తుండాలి. భూమికి సంబంధించిన వ్యవహారాలు ఈ విషయంలో భూములు కొనాలన్నా అమ్మాలన్నా దీనికి సంబంధించిన ఎలా ఉండబోతున్నాయి? భూమి కొనుగోలు అమ్మటాలు క్రయ విక్రయాదుల్లో చూస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి. లిటిగేషన్లు ఉండే భూములు కొనే అవకాశం ఉంటుందండి, జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే లిటిగేషన్లు ఉన్నాయి లేదా అవి చెప్పకుండా మిమ్మల్ని కొనటం ఏముందిలే పరిష్కారం చేయగలుగుతామని కూడా పరిష్కారం కావవి. జాగ్రత్తగా మీరు చేసిన ఉన్నటువంటి భూములు కొనుక్కోవడం మంచిది. క్రయ విక్రయాలు జరిపేటప్పుడు లాభాలు నష్టాలు చూసి బేరీజ్ వేసుకొని కొనటం కానీ అమ్మటం కానీ చేయండి. నష్టానికి అమ్ముకోవద్దు, లేదన్నా మనం లాభానికి వస్తుంది కదా భూమి కొనుక్కోవద్దు. ఎందుకంటే దాని పరిణామాలు కొన్ని మంచిగా ఉంటాయి, చెడు ఉంటాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు? అలాగే ఆకస్మిక ధన లాభం ఏదన్నా ప్రాప్తి ఏమన్నా కలుగుతున్నాయి వీరికి? వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. జన్మస్థ శుక్ర సంచారం ఉంది కాబట్టి దాంపత్య అనుకూలంగా ఉంటుంది. కానీ చీటికి మాటికి సంసారం తర్వాత పోట్లాటలు ఉంటాయి, ఇక టామ్ అండ్ జెర్రీ లాగా నడుస్తుంటాయి. కాబట్టి పెద్దగా సంబంధం లేదు, అవి మామూలుగా నడుస్తుంటాయి. లగ్నంలో జన్మస్థానంలో రాహు ఉండడం వల్ల. అయితే కేతు సప్తమ స్థానంలో ఉండడం వల్ల కొంత దైవానుగ్రహం ఉంటుంది. కాబట్టి తద్వారా సమస్య పరిష్కారానికి కూడా ఉంటాయి. ఇంకా మంచి ఫలితాలు పొందడానికి మేన్ రాశి వారికి ఏదన్నా మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయండి గురుగారు. ఈ యొక్క 12వ స్థానంలో బుధుడు సంచారం వల్ల విష్ణుమూర్తి దేవాలయం సంచారం చేసుకోవటం, లేదా ఎక్కువగా లక్ష్మీనారాయణ హృదయ కవచం పారాయణం చేసుకోవటం, అట్లాగే సుబ్రహ్మణ్య నక్షత్ర దర్శనం చేయటం, అవకాశం ఉంటే నవగ్రహ ధాన్యదానాలు ఇవ్వటం. ఈ మాఘమాసంలో దానం స్నానం వ్రతాధికాలు చేసుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి మీనరాశి వారికి. ఎందుకంటే రాబోయే కాలం వీళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావంలో జన్మస్థ శని సంచారం జరగబోతుంది. కాబట్టి రాబోయే కాలానికి ఇప్పటి నుంచే మీరు సంసిద్ధంగా ఉండాలి. కాబట్టి ఈ మాసంలో నుంచే మీరు వ్రత యజ్ఞయాగాదులు దానాలతో శ్రద్ధగా పూజాది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి కలుగుతుంది. మనకు రాబోయేటువంటిది ఈ మాఘమాసం, ఫిబ్రవరి నెల. ఈ మాఘమాసంలో అందరికీ తెలిసినటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత మొదటి శుభమాసంగా అందరూ మాఘాది పంచమాసాలు పెళ్లికి కానీ శుభ కార్యక్రమాలకు కానీ చాలా ఉపయోగకరంగా అనేకమైనటువంటి పుణ్యమైనటువంటి రోజులు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే సంతానం కోసం ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి చాలా అద్భుతమైన మాసంగా మాఘమాసం చెప్పబడింది. ఎందుకంటే శివమహాపురాణంలో చెప్పబడిన విషయాలు మీకు కొన్ని ఇప్పుడు చెప్తున్నాను ఈ మాఘమాసంలో విశేషం గురించి. ముఖ్యంగా భీష్మ పంచక వ్రతం. ఈ భీష్మ పంచక వ్రతం ఏదైతే ఉంటుందో ఎవరైతే సంతానం లేనటువంటి వారు భీష్మ పంచక వ్రతాన్ని ఆచరిస్తే కనుక సంతానం కలుగుతుందని శివమహాపురాణంలో తెలుపబడింది. అట్లానే మనకు పుత్రదా చతుర్థి అని చెప్పి ఒకానొక చతుర్థి తిథి కూడా ఈ యొక్క సమయంలో వస్తుంది. అంటే సంతానం అటువంటిది ఎవరికైతే చాలా ఇబ్బందులు పడుతూ అనేకమైనటువంటి వైద్యంలో కూడా సంప్రదిస్తూ ఉండేటువంటి వారికి ఈ యొక్క మాసం మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ సంతానవంతులు కావాలనుకునేటువంటి వారు ఈ భీష్మ పంచక వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఖచ్చితంగా కలుగుతుంది. అలానే మనకు పితృ సంబంధమైనటువంటి ఏదైతే మనకు పితృశాపాలని అంటామో ఇటువంటివన్నీ కూడా మనకు ఈ మాఘమాసం పౌర్ణిమ మహామాఘి అని కూడా అంటారు. కాబట్టి ఈ మహామాఘి ఏదైతే ఉందో ఈ మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం చేసి లలితా సహస్రనామం పారాయణం చేసుకొని నవనీతాన్ని కానీ పాయసాన్ని కానీ చంద్రుడికి సమర్పించి అమ్మవారికి ఉపవాసం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ విధంగా మనకు ఉత్తర పీఠిక లలితా సహస్రనామాలు ఉత్తర పీఠికలో ఉంది. ఆ ఉత్తర పీఠిక మీరు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాలు కానీ ఎన్ని నెలలు చేస్తే ఈ ఫలితం వస్తుందో కూడా చెప్పబడింది. అలా శ్రీచక్రార్చన ఇవన్నీ కూడా ప్రాముఖ్యంగా మాఘమాసం చాలా విశేషమైనటువంటిది. అట్లాగే మీకు ఈ భీష్మ ఏకాదశి అని అట్లానే మనకు మహామాఘి అని మహాశివరాత్రి ఇలా పర్వదినాలన్నీ కూడా ఈ మాఘమాసంలో వస్తాయి. కాబట్టి ఈ 12 రాసుల వాళ్ళందరూ కూడా ఈ మాఘమాసంలో కూడా అనేక పుణ్య కార్యక్రమాలు నెరవేర్చుకొని అందులో మాఘ స్నానం అంటారు. ముఖ్యంగా
మనకు మాఘ పురాణం కూడా ఉంది. అంటే పద్మపురాణ అంతర్గతంగా ఈ యొక్క మాఘ పురాణం కూడా ఉంటుంది. అంటే పద్మపురాణంలో ఎవరైతే విష్ణుమూర్తిని ఎక్కువగా వైశాఖ మాసంలో కానీ, అట్లానే మనకు కార్తీక మాసంలో కానీ, ఇట్లా మాఘమాసంలో కానీ ఈ పురాణాలు మన అందులోంచి తీసుకోబడింది. ఈ స్కాంద పురాణంలో కొంత, అట్లానే పురాణం మరి పద్మ పురాణంలో కొంత ఆ భాగాలు తీసుకొని ఈ పురాణాలు ఏర్పడని. కాబట్టి ఈ మాఘ పురాణం కూడా మనకు స్నానాల గురించి తెలుపబడింది విశేషంగా. కాబట్టి ఎవరికైతే అవకాశం ఉంటుందో సముద్ర స్నానం అనేది చాలా విశేషము.